కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయుని సోదరీమణులారా, మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన రాష్ట్రంలో ఎవరినైనా ఏ సందర్భంలోనైనా అడిగితే అన్నిటికంటే ఉత్తమమైన పాఠశాలలు ఏవి రాష్ట్రంలోనంటే కస్తూర్బా పాఠశాలల్లోని టక్కీమని జవాబు చెప్తారు. ఆ రకంగా పేద వర్గాల అమ్మాయిలకి చదువు చెప్పడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయునుల స్థితిగతులు ఏమిటి, మినిమం టైం స్కేల్ కావాలని చెప్పి కోరాం. 4 ఉత్తర్వులు రకరకాలుగా ఇచ్చారు. కానీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి కస్తూర్బా స్కూళ్లకు మాత్రం ఇది వర్తించదు, ఇక్కడున్న కాంట్రాక్ట్ టీచర్లు వేరు, మిగతా వాళ్ళు వేరు అని చెప్పి ఒక అన్యాయమైన విషయం. ఎక్కడైనా కాంట్రాక్ట్ టీచర్ ఒకరే కదా. అడిగితే దీనికి కారణం ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రాజెక్టులో పనిచేస్తున్నారు, కేంద్రం నుంచి తెలిస్తే తప్పరావు కదా అని చెప్పి అడ్డం పెట్టమనేటటువంటిది జరిగింది. చాలా అన్యాయమైన విషయం. అలాగే వర్క్ లోడ్ మిగతా జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపల్ స్కూళ్ళలో 1 నుంచి 10 దాకా ఉన్నప్పుడు ఉన్న వర్క్ లోడ్ ఒకటి, +2 ఉంటే ఇంకొక రకం. కానీ 6 నుంచి 12వ తరగతి దాకా ఏకబిగిన ఒకే టీచర్ పాఠాలు చెప్పడం అనేటటువంటిది ఎక్కడుంది, ఏ విధంగా వీళ్ళు పని చేయాల్సి. అలాగే ఒక HR పాలసీ ఆ రోజు చెప్పారు సమ్మె సందర్భంగా, అటువంటిది ఏమీ అమలు కాలేదు. లాంగ్వేజ్ పండిట్స్ ప్రాబ్లం ప్రత్యేకంగా ఉంది. వీటన్నిటికంటే ఒక ఎత్తు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఉదయం 9 గంటలకు స్కూల్కి పోతే పక్క రోజు ఉదయం 8 గంటల దాకా అక్కడి నుంచి రాలేని పరిస్థితి. చాలా రోజుల నుంచి చెబుతా ఉన్నాం, దీనికి వేరే హౌస్ కీపింగ్ పర్సన్ ని ఒకరిని పెట్టండి, వార్డన్ లాంటి వాళ్ళని. ఉపాధ్యాయులే రాత్రులు అక్కడ పడుకొని వాళ్ళ మంచి చెడ్డలు చూసి నెత్తి మీద కత్తి పెట్టినట్టు ప్రతిరోజు ఉండడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా గవర్నమెంట్ ఆ వైపుకి ప్రయాణం చేయడం లేదు. మనం స్పష్టంగా ఏం కోరుతున్నాం అనంటే ప్రాజెక్టు మరొకటి అనే దాంతో నిమిత్తం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏ సౌకర్యాలు వర్తిస్తున్నాయో, కనీసం రాష్ట్ర ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకి ఏ సౌకర్యాలు వర్తిస్తున్నాయో వాటిని ఇంటోటో వీళ్ళకి కూడా వర్తింప చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వపు నిధులు ఇవ్వాలే తప్ప కేంద్ర ప్రభుత్వపు నిధులతో సరిపెట్టి వాళ్ళు పెంచితే తప్ప మేము పెంచలేమనేటటువంటి వైఖరి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు అనేది పీడిఎఫ్గా అనేక సార్లు శాసన మండలిలో మాట్లాడడం. మీరు 22 రోజులు వీరోచితంగా సమ్మె చేసినప్పుడు మీకు తోడుగా నిలబడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ పోస్టులు కూడా మంజూరు కావాలి. కస్తూర్బా స్కూళ్ల విషయంలో మా ప్రతిపాదన ఏమిటంటే గవర్నమెంట్ పాఠశాలల్లో పెద్ద ఎత్తున 16,000 దాకా పోస్టులు సర్ప్లస్ అయిపోయారు. కాబట్టి మోడల్ హై స్కూల్స్ కి ఏ విధంగా అయితే సప్రెస్ చేసినటువంటి పోస్టులని వాటికి అందజేసి మోడల్ హై స్కూల్లో ఉన్న టీచర్లను వాటిలో నియమించడం జరగడం ద్వారా 010 అమలు చేశారు. అదే విధంగా అవసరమైనట్టుగానైతే 3,000 4,000 ఎన్ని అవసరమైతే అన్ని పోస్టులని, సెకండ్ గ్రేడ్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సప్రెస్ చేసైనా సరే ఎలాగో వాటిని మీరు భర్తీ చేసేది లేదు. కాబట్టి కస్తూర్బా పాఠశాలకు తరలించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం కాలంలో 16-17 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ పోరాట సందర్భంలో ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీ పట్ల ఉందే తప్ప ఒక అడుగు కూడా అటు ఇటు వెనక్కి వేయలేదు. పోరాటల విజయ్ గౌరి గారు ఎన్ని పోరాటాల్లో మీతో పాటు పాల్గొనండి. మహిళగా మీ ఆర్గనైజేషన్ నిర్మించడానికి కూడా ఆవిడ సర్వశక్తులు ఒడ్డింది. అంతేకాకుండా ఎక్కడైనా ఏ సందర్భం వచ్చినా గట్టిగా నోరెత్తి బలంగా ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి కూడా ఆమె. ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ రోజు శాసన మండలికి పీడిఎఫ్ పక్షాన్ని పోటీ చేస్తున్న విజయ్ గౌరి గారిని కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా తమ క్యాండిడేటు అని అనుకొని గెలిపించండి. రాబోయే కాలంలో మీకు తోడుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడతాం. అంతేకాదు ఈ ఎలక్షన్ లో ఏ పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అవకాశం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రాజకీయ పక్షాల వైపున ఏమాత్రం మేము తొడిగిపోయినా ఒరిగిపోయినా రేపు ఉదయం మాట్లాడడం అనేటటువంటిది మాకు వీలు కాదు. కాబట్టి రాజకీయాలకు దూరంగా ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా స్వతంత్ర గొంతు వినిపించేటటువంటి విజయ్ గౌరి లాంటి వారికే మీ మద్దతు తెలియజేయాలి, గెలిపించండి అని చెప్పి నేను కోరుతున్న సోదరీమణులారా, ఒక సువర్ణ అవకాశం కస్తూర్బా విద్యాలయాల ఉపాధ్యాయులకి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దని కూడా మనవి చేస్తున్నాను.